ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసీపీ పార్టీ అధికారం రాబోతుందనే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఇందుకోసం వైసీపీ నేతలు విశాఖకు వచ్చేందుకు కూడా పలు రకాల హోటల్స్ ను కూడా విమానాలను, ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ధరలు భారీగానే పెరిగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఫలితాలు రాకుండా ఎందుకింత హంగామా చేస్తోంది? ఇది వైసీపీ పార్టీ విశ్వాసమా లేక అతి విశ్వాసమా అనేది టీడీపీ నేతలు భయాన్ని చూపిస్తోంది. వైసీపీ నేతల ధీమా ఏంటో తెలియక చాలా సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు రెండవసారి అధికారం వస్తుందని చాలా ధీమాతో ఉంటున్నారు. ఎన్నికల తర్వాత ఐపాక్ టీంతో మాట్లాడి 2019లో వచ్చిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కంటే ఈసారి మరింత విజయాన్ని అందుకుంటామని చెప్పి సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే ఈ నెల 30వ తేదీన తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ సరళి చూసిన తర్వాత వైసీపీ శ్రేణులు నిజంగానే జగన్ చెప్పినట్లుగా 151 సీట్ల కంటే ఎక్కువగా రాబడతాయనే సందేహాలు కూడా మొదలైనప్పటికీ జగన్ ఎప్పుడూ కూడా ప్రచారం కోసం చెప్పే వ్యక్తి కాదు అని, ఆయన చెప్పారంటే ఖచ్చితంగా ఆయన మాటకు విలువ ఉంటుందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. బొత్స, ఐవి సుబ్బారెడ్డి వంటి నేతలు సీఎం జగన్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడానికి జూన్ 9 విశాఖలోని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విధంగా తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ నేతల్లో మరొకసారి భయాన్ని పుట్టించేలా చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలో కూడా జగన్ చెప్పిన విధంగానే సీట్లు వస్తాయంటూ సర్వేలు కూడా అంచనాలు వేస్తున్నాయి. ఈ సమయంలోనే చంద్రబాబు క్యాంపు నుంచి మౌనంగా ఉండటంతో ఫలితాలు ఉత్కంఠగా మారుతున్నాయి. మరి జూన్ 4న ఏమవుతుందో చూడాలి.